నమస్తే వెల్కమ్ టు టీవీ ఫర్ హుజరాబాద్. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ లో సాహితీ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ రాముల కుమార్ ఆదేశాల మేరకు బుధవారం హుజరాబాద్ పట్టణంలో నేషనల్ యాంటీ డ్రగ్ డే సందర్భంగా యువత అవగాహన కొరకు 2K రన్ మున్సిపల్ చైర్పర్సన్ గందే రాధికా శ్రీనివాస్, పట్న సిఐ తిరుమల గౌడ్ జెండా ఊపి 2K రన్ మారథాన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ నేటి యువత మత్తు పదార్థాలకు బానిసలుగా మారి ఆరోగ్యాలను పాడు చేసుకుని జీవితాలు సర్వనాశనం చేసుకుంటున్నారని, అటువంటి యువతను మంచి మార్గాలు నడపడం కోసం సాహితీ ఫౌండేషన్ చేస్తున్నటువంటి కృషి అభినందనీయమని తెలిపారు. మున్సిపల్ చైర్పర్సన్ రాధిక విద్యను అభ్యసించాల్సిన విద్యార్థులు మత్తుకు బానిసలుగా మారి కుటుంబాలకు ఆసరగా లేకుండా పోతున్నారని, సమాజాన్ని రక్షించాల్సిన విద్యార్థులు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దని, అటువంటి యువతకు మార్గదర్శకంగా సాహితీ ఫౌండేషన్ చేస్తున్న కృషి అభినందనీయమని తెలిపారు. ఈ సందర్భంగా 2K రన్ లో గెలుపొందిన సభ్యులకి ఫౌండేషన్ కోఆర్డినేటర్లు మెమంటో శాల్వలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండా శ్రీనివాస్, సాహితీ ఫౌండేషన్ వైస్ చైర్మన్ కొలిపాక రమేష్, ఫౌండేషన్ అధ్యక్షులు ఏనుగు మహిపాల్ రెడ్డి, కోఆర్డినేటర్లు కోడం శ్రీధర్ రెడ్డి, సంతోష్, మహమ్మద్ అంకుష్, కొండల్ రెడ్డి, చైతన్య రెడ్డి, మహేష్, ప్రశాంత్, 200 మంది వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఐరన్ హ్యాండ్స్ తో అరికట్టాలని, దీనికి మీ వంతు పాత్ర కూడా 100% మాకు సహకారం అందించాలని కోరుకుంటూ, ఇటువంటి మంచి ప్రోగ్రామ్స్ ఇంకా ముందు చేయాలని సాహితీ ఫౌండేషన్ వారిని కోరుకుంటూ వారిని అభినందిస్తూ ముగిస్తున్నాను. వాళ్ళు ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కావచ్చు, ఒక డిగ్రీ స్టూడెంట్ కావచ్చు, ఒక స్కూల్ ఏజ్ లో ఉన్న స్టూడెంట్స్ అయినప్పటికీ కూడా వారు మత్తు పానీయాలకు బానిసై తన యొక్క కుటుంబాన్ని చెల్లాచెదురు చేసుకోవడం జరుగుతుంది. దీనిపైన ప్రజల్లో కొంత అవేర్నెస్ కార్యక్రమాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో మా రాముల కుమార్ గారి ఆధ్వర్యంలో సాహితీ ఫౌండేషన్ NGOను ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మేము పూర్తి సర్వీస్ ఓరియంటెడ్ లో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరుగుతుంది. ఈ ఉద్దేశంతో ఈ రోజు అక్టోబర్ 2 గాంధీ జయంతి మరియు యాంటీ డ్రగ్ అవేర్నెస్ కార్యక్రమంగా ఈ రోజు మేము తీసుకోవడం జరిగింది. దీనిపైన మేము హుజరాబాద్ లో ఈ 2K రన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా మా NGO పేరు మీద ఇంకా అనేక కార్యక్రమాలు, ఫ్రీ ఎడ్యుకేషన్ కావచ్చు, ఫ్రీ హెల్త్ క్యాంప్ కావచ్చు, అదేవిధంగా ప్రజల్లో ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అంటే ప్రజల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఇంకా అనేక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి పూర్తిగా ప్రజలు మాకు మద్దతుగా ఉన్నారు. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా వారి యొక్క సహాయ సహకారాలు తీసుకుంటూ మేము ఇలాంటి ప్రోగ్రాంలు ఇంకా ఎన్నో చేయాలనుకుంటున్నాం. దీనికి మీ అందరూ సహకరించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరిస్తూ మమ్మల్ని ముందు నడిపించడానికి కోరుకోవాలని అడుగుతున్నాం. ఐరన్ హ్యాండ్స్ తో అరికట్టాలని, దీనికి మీ వంతు పాత్ర కూడా 100% మాకు సహకారం అందించాలని కోరుకుంటూ, ఇటువంటి మంచి ప్రోగ్రామ్స్ ఇంకా ముందు చేయాలని సాహితీ ఫౌండేషన్ వారిని కోరుకుంటూ వారిని అభినందిస్తూ ముగిస్తున్నాను. జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక NGO వారి ఆధ్వర్యంలో మేము 2K రన్ కార్యక్రమాన్ని యాంటీ డ్రగ్ పేరు మీద చేయడం జరిగింది. ఈ యాంటీ డ్రగ్ అనేది మనము ఈ రోజు ప్రపంచ దేశాలు కూడా ఈ డ్రగ్ మాఫియా పైన ఎంతో ఇబ్బంది పడడం జరుగుతుంది.
యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కావచ్చు, ఒక డిగ్రీ స్టూడెంట్ కావచ్చు, ఒక స్కూల్ ఏజ్లో ఉన్న స్టూడెంట్స్ అయినప్పటికీ కూడా వారు మత్తు పానీయాలకు బానిసై తన యొక్క కుటుంబాన్ని చెల్లాచెదురు చేసుకోవడం జరుగుతుంది. దీనిపైన ప్రజల్లో కొంత అవేర్నెస్ కార్యక్రమాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో మా రాముల కుమార్ గారి ఆధ్వర్యంలో సాహితీ ఫౌండేషన్ ఎన్జిఓను ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మేము పూర్తి సర్వీస్ ఓరియంటెడ్లో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరుగుతుంది. ఈ ఉద్దేశంతో ఈరోజు అక్టోబర్ 2 గాంధీ జయంతి మరియు యాంటీ డ్రగ్ అవేర్నెస్ కార్యక్రమంగా ఈరోజు మేము తీసుకోవడం జరిగింది. దీనిపైన మేము హుజరాబాద్లో ఈ 2K రన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా మా ఎన్జిఓ పేరు మీద ఇంకా అనేక కార్యక్రమాలు, ఫ్రీ ఎడ్యుకేషన్ కావచ్చు, ఫ్రీ హెల్త్ క్యాంప్ కావచ్చు, అదేవిధంగా ప్రజల్లో ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అంటే ప్రజల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తీసుకురావాలన్న ఉద్దేశంతో ఇంకా అనేక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి పూర్తిగా ప్రజలు మాకు మద్దతుగా ఉన్నారు. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా వారి యొక్క సహాయ సహకారాలు తీసుకుంటూ మేము ఇలాంటి ప్రోగ్రాంలు ఇంకా ఎన్నో చేయాలనుకుంటున్నాం. దీనికి మీ అందరూ సహకరించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరిస్తూ మమ్మల్ని ముందు నడిపించడానికి కోరుకోవాలని అడుగుతున్నాం.